హాయ్ అండి, అందరికీ నమస్తే. 2025 జనవరి 4వ తేదీన పుష్యమాసం మొదటి శనివారం అయితే వచ్చింది కదండి. అంటే రేపే పుష్యమాసపు మొదటి శనివారం. ఈ శనివారం రోజున నవగ్రహాలకి శాంతి ఎలా చేసుకోవాలి, అలాగే శనేశ్వర స్వామికి పూజ ఎలా చేయాలి, ఇంకా ఆ శివయ్యకు కూడా పూజ ఎలా చేసుకోవాలి, ఎలా పూజించుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. పుష్యమాసం అంటే శనీశ్వరునికి పరమ ప్రీతికరమైన మాసం అంటండి. ఎందుకంటే శనిదేవుడు జన్మ నక్షత్రం కూడా పుష్యమే. ఈ పుష్యమాసానికి అధిపతి శనిదేవుడు. ఈ నెలంతా కూడా ప్రత్యేకించి వచ్చే శనివారాలలో శని భగవానుకి పూజించే వారికి శనిదేవుడు సకల శుభాలను, సిరి సంపదలను ప్రసాదిస్తాడు. జ్యోతిష్యం కూడా అలాగే చెప్తూ ఉందండి. శనిదేవునికి ప్రీతికరమైన ఈ పుష్యమాసంలో వచ్చే శనివారాల్లో శనికి తైలాభిషేకం చేసి నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసి శివుని దర్శించుకోవాలి. మన శాస్త్రంలో ఇలా అయితే వివరిస్తూ ఉంది. మీ జీవితంలో ఎల్లప్పుడూ కూడా కష్టాలు ఏర్పడుతుంటే మీకు శని దోషాలు ఉన్నట్టే. కాబట్టి శనివారం రోజున ఓం శనీశ్వరాయన నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆ శనేశ్వరుని అనుగ్రహం అనేది మనకి దక్కుతుంది. మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. శనికి ఎంతో ప్రీతికరమైన ఈ పుష్యమాసంలో వచ్చే శనివారాలలో ఎవరైతే ఉపవాసం ఉంటారో వారికి ఎలాంటి శని వలన కూడా కలిగే కష్టాలన్నీ తొలగిపోతాయట. పుష్యమాసంలో వచ్చే ఈ శనివారం రోజున ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి, శని భగవాన్ని ఎలా పూజించుకోవాలి, పాటించవలసిన నియమాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. పుష్యమాసంలో వచ్చే ఈ శనివారాల్లో ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో మొదటి శివకేశవులని పూజించుకోవాలి. బ్రహ్మముహూర్తంలో పూజ చేస్తే చాలా మంచిది. బ్రహ్మముహూర్తంలో పూజ చేయడం కుదరని వారు ఉదయం 9 గంటల లోపు ఇంట్లో అయితే పూజ చేసుకోవాలి. ఇంకా జిల్లేడు పూలతో కానీ గన్నేరు పూలతో కానీ శివుణ్ణి పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. విష్ణుమూర్తిని తులసి దళాలతో పూజిస్తే అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది. ఇంకా ముఖ్యంగా పుష్యమాసంలో వచ్చి శనివారం నాడు శివకేశవులను పూజించుకున్నామంటే ఎంతగానో అనుగ్రహం దక్కుతుంది. శివాలయానికి వెళ్ళి దీపారాధన చేసుకొని స్వామివారిని దర్శించుకోవాలి. శివాలయంలో శివునికి అభిషేకం చేయించిన వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ శనివారం పూజలో 2 పిండి దీపాలు వెలిగిస్తే మీ కుటుంబానికి అంతులేని ఐశ్వర్యం దక్కుతుందట. ముఖ్యంగా ఈ రోజున శివాలయంలో ఒక దీపం వెలిగిస్తే చాలు, మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఇంకా సుఖవంతమైన జీవితాన్ని పొందుతారట. ఈ శనివారం రోజున శివాలయంలో ఉన్న నవగ్రహాలలోని శని భగవానుని పూజిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని వేద పండితులు చెబుతున్నారు. ఈరోజు శివుని పూజకు అలాగే శని భగవంతుని ఆరాధనకు అంకితం చేయబడింది. కాబట్టి ఈ శనివారం రోజున ఏదైనా శివాలయానికి వెళ్ళి శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నువ్వులు బెల్లం కలిపిన నైవేద్యం సమర్పించి నవగ్రహాలకు 9 ప్రదక్షిణాలు చేసుకోవాలి. ఇలా ప్రదక్షిణాలు చేసిన తరువాత కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని శివునికి దర్శనం చేసుకొని ఇలా ఎవరైతే చేస్తారో ఇలాంటి వారి జాతకంలో ఉన్న అష్టమ శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయట. మీ ఇంటికి సిరి సంపదలు వరిస్తాయి. ముఖ్యంగా ఈ శనివారం నాడు నువ్వులను దానం చేస్తే చాలా మంచిదట. కుదిరితే ఈరోజు నల్లని వస్త్రాలను ధరించుకోవాలి. దీనివలన మీ జీవితంలో ఉన్న అదృష్టం కలిసొస్తుంది. త్వరలోనే ధనవంతులు కూడా అవుతారని చెబుతున్నారు. శనివారం రోజున రాత్రి సమయంలో ఒక 5 లవంగాలను తీసుకొని వాటి మీద కొంచెం నెయ్యి పోసి ఆ లవంగాలను కాల్చాలి. దీని నుండి వచ్చిన పొగను మీ ఇల్లంతా వేసుకోవాలి. అంటే ఇంట్లో మనం ఎలా సాంబ్రాణి పొగ వేస్తామో అలా 5 లవంగాలు తీసుకొని వాటిపైన కొద్దిగా కర్పూరం పెట్టి ఇల్లంతా కూడా పొగ వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులు అంటే నెగటివ్ ఎనర్జీ అంతా పోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.
ఇంట్లో అంతా కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది లభిస్తుంది. శనిదేవుని వాహనం కాకి కావున పుష్యమాసంలో వచ్చే శనివారాలలో కాకికి ఆహారం పెడితే చాలా మంచిది. అలాగే నల్ల చీమలు తిరిగే ప్రదేశాలలో కొంచెం పంచదారను చల్లాలి. ఈ శనివారం రోజున ఇలా చేయడం వల్ల మీ కష్టాలన్నీ కూడా నెల రోజుల్లోనే తొలగిపోతాయి. ఇంకా సుఖ సంతోషాలతో జీవిస్తారని ఒక నమ్మకం. ఈ శనివారం రోజున రావి చెట్టుకు 11 ప్రదక్షిణాలు చేస్తే శనిదోషం తొలగిపోతుందట. అలాగే శనివారం రోజున లక్ష్మీదేవి ఇంకా విష్ణుదేవుడు రావి చెట్టు పైన ఉంటారని ఒక నమ్మకం. కాబట్టి పుష్యమాసంలో వచ్చే ఈ శనివారాలలో ప్రతి ఒక్కరూ కూడా రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసుకోవాలి. శనిదోషాలు తొలగిపోవడంతో పాటు లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది. ఇంకా ఈ శనివారం రోజున ఎవరైతే రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేస్తారో అలాంటి వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుందని చెబుతున్నారు. రావి చెట్టును ముట్టుకోవడం వల్ల మీ జాతకంలో ఉన్న అదృష్టం పెరుగుతుంది. ఎవరైతే డబ్బు కష్టాలతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారో అలాంటి వారు ఈ శనివారం రోజున పూజ గదిలో ఒక దీపం వెలిగించి ఒక శక్తివంతమైన శని మంత్రాన్ని జపించాలి. మీ జీవితంలో ఉన్న డబ్బు కష్టాలన్నీ కూడా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయట. ఆ మంత్రం ఏమిటంటే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైక్షరం. ఈ శనివారం నాడు ఈ శ్లోకాన్ని ఎవరైతే చదువుతారో అలాంటి వారు జీవితంలో ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా హనుమంతుడిని శనిదేవునికి గురువుగా భావిస్తారు. కాబట్టి శనివారం సాయంత్రం సమయంలో హనుమంతుడి ముందు ఒక దీపం వెలిగించి హనుమాన్ చాలీసా పఠించుకున్నామంటే చాలా మంచిదట. ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయట. హనుమంతుడి దయ మీ ఇంటిపై ఎల్లప్పుడూ ఉంటుంది. మనం ఎప్పుడు కూడా శనిదేవుడి పేరు వినగానే భయపడుతూ ఉంటాము. నిజానికి శనిదేవుడు న్యాయదేవుడు. ఆయన నామం శనైశ్వర్యుడు. ఈశ్వర శబ్దం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది. ఈశ్వరుడు అనేటువంటి శబ్దం రావడం కూడా శివుడిలాగా వెంకటేశ్వర స్వామిలాగా మనల్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి ఎటువంటి భయాలకు పోకుండా ముక్కోటి దేవతలలో ఒకరైన శనేశ్వరుని త్రికరణ శుద్ధిగా పూజిస్తే అంత శుభమే జరుగుతుంది. ముఖ్యంగా ఈ శనివారం రోజున నూనె, గొడుగులు, నువ్వులు, మినుములు అస్సలు కొనకూడదట. ఈ వస్తువులు కొంటే మాత్రం జాతకంలో కొత్త కష్టాలు ఏర్పడతాయని చెబుతున్నారు. ఈ పుష్యమాసం 2024 డిసెంబర్ 31వ తేదీ నుంచి 2025 జనవరి 29 బుధవారం వరకు అమావాస్య తిథి రోజున పుష్యమాసం ముగుస్తుంది. అప్పటి వరకు అయితే పుష్యమాసం అయితే గడుస్తుందండి. ఇంకా ఈ పుష్యమాసంలో చేసే కొన్ని తప్పుల వల్ల ఈ సంవత్సరం మొత్తం కూడా ఆ ప్రభావం అనేది మనపైన ఉంటుందట. దీనివల్ల మీరు కటిక పేదరికాన్ని అనుభవిస్తారని చెబుతున్నారు. ఈ సంవత్సరం మొత్తం ఎలాంటి శని దోషాలు సంభవిస్తాయి కాబట్టి శని దోషాలు అలాంటివన్నీ కూడా మనకి అంటకుండా ఉండటానికి ఏం చేయాలనేది తెలుసుకుందాము. అది కూడా ఈ నెల రోజుల పాటు కూడా గృహప్రవేశాలు అంటే ఇంటి గృహప్రవేశాలు చేయకూడదట. అలాగే ఇంటి శంకుస్థాపనలు ప్రారంభించకూడదట. వివాహాది శుభకార్యాలు కూడా చేయకూడదట. కానీ పుష్యమాసం నెల రోజుల పాటు కూడా దేవతారాధనలకు పవిత్రమైన మాసమట. ఈ పుష్యమాసంలో ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా తెల్లవారితోనే లేచి పూజ అయితే చేసుకోవాలండి. ఈ మాసంలో వచ్చే ప్రతిరోజు అంటే ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీ అమ్మవారికి ఎండు ద్రాక్షలు సమర్పిస్తే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయని చెబుతున్నారు. ఈ నెలలో ఇంట్లో దేవునికి పూజ చేసేటప్పుడు ఎరుపు రంగుతో దేవునికి పూజిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా తప్పకుండా కలుగుతుంది. ఇంకా పుష్యమాసంలో పితృదేవతలను పూజించుకోవాలి. అలాగే నల్ల నువ్వులతో పితృదేవతలకు తర్పణం చేయాలి.
ఇంకా ఈ పుష్యమాసంలో వచ్చే అతిపెద్ద పండుగ సంక్రాంతి. ఈ మకర సంక్రాంతి నాడు రాత్రిపూట భోజనం చేయకూడదట. ఈ సంక్రాంతి పండుగ నాడు శివునికి నైవేద్యం దీపం పెట్టుకోవాలి. ఇలా దీపం వెలిగించటం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఈ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి రోజున వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి పుత్ర సంతానం కలుగుతుందని ఒక విశ్వాసం. ఈ పుష్యమాసంలో నెల రోజులు శనీశ్వరుని నామం స్మరించటం వలన శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అంటే ఓం శనేశ్వరాయన నమః అని ప్రతిరోజు కూడా ఈ మాసం అంతా 21 సార్లు జపించుకోవాలి. ఇలా చేయడం వలన శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. పుష్యమాసంలో వచ్చే పౌర్ణమి నాడు పౌర్ణమి శక్తికి ఎంతో శక్తి అయితే ఉంటుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున శనికి తైలాభిషేకం చేసి నువ్వుల నూనెను దానం చేస్తే మీ జాతకంలో ఉన్న శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ 2025 సంవత్సరం మొత్తం కూడా డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది అని ఒక నమ్మకంతో పంతులు చెబుతున్నారు. అంతేకాదండి, ఈ పుష్యమాసం మొదటి 15 రోజులు కూడా విష్ణుమూర్తిని పూజించటం అనాదిగా వస్తున్న ఆచారం. పాడ్యమి నుంచి పంచమి వరకు శ్రీహరిని తులసి దళాలతో పూజిస్తే ఈ సంవత్సరం అంతా మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మరీ ముఖ్యంగా ఈ పుష్యమాసంలో ఆదిత్య హృదయం చదివితే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ఈ నెలలో వచ్చే ప్రతి సోమవారం నాడు శివుణ్ణి జిల్లేడు పూలతో పూజించుకోవాలి. శివుని అనుగ్రహం లభిస్తుంది. మీ ఇంటికి అఖండ కుబేర రాజయోగం అనేది కలుగుతుంది. ఈ పుష్యమాసంలో వస్త్రదానం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది. ఇప్పుడు ఈ పుష్యమాసంలో రేపు ఏమి పూజ చేసుకోవాలి, శని భగవాన్ని ఎలా పూజించుకోవాలి, అలాగే ఆ శివయ్యని విష్ణుమూర్తిని ఎలా పూజించుకోవాలి, లక్ష్మీదేవిని అన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదండి. ఇలా అయితే పూజ చేసుకొని అందరం కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. ఓం శనేశ్వరాయన నమః. ఓం శనేశ్వరాయన నమః. ఓం శనేశ్వరాయన నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.